ఏపీ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పీపీపీ మోడ్లో అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయంపై నానా రాద్ధాంతం చేస్తున్న వైసీపీకి ఢిల్లీలో పరిస్థితి బూమ్రాంగ్ అయింది. ఇంతకీ వైసీపీ నేతలకు ఢిల్లీలో ఎదురైన చేదు అనుభవం ఏంటి? రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసింది. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా మళ్లించింది. దీంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏవీ కూడా పూర్తి కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కళాశాలలను పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. మెడికల్ కళాశాలలను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధుల కొరత ప్రతిబంధకంగా మారింది. దీంతో పీపీపీ మోడ్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పీపీపీ మోడ్లో కూడా కళాశాలలు ప్రభుత్వ యాజమాన్యంలోనే నిర్వహించడమే కాకుండా పేదలకు పూర్తిగా ఉచిత వైద్యంతో పాటు వారికి బెడ్లు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో మాదిరిగానే కేటాయించనున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో పేదలకు ఎటువంటి వైద్యం అందుతుందో పీపీపీ మోడ్లో నిర్మాణం జరుగుతున్న కళాశాలలు వాటికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో కూడా అటువంటి వైద్యమే జరుగుతుందని సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తో పాటు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇదే సమయంలో ఇటీవలే వైసీపీ ఎంపీలు పీపీపీ మోడ్లో ప్రభుత్వ కళాశాలలను అభివృద్ధి చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోటి సంతకాల ఉద్యమం చేపట్టారు. ఢిల్లీలో కూడా వైసీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసినట్లు తెలుస్తోంది. నిర్మలా సీతారామన్ ను కలిసిన సమయంలో ఆమె నుంచి ఎదురైన ప్రశ్నలకు వైసీపీ ఎంపీలకు మైండ్ బ్లాక్ అయింది. కొంతమంది ఎంపీలు పీపీపీలో ప్రైవేట్ ఉంది కదా అని అమాయకంగా ప్రశ్నించగా, పీపీపీ అంటే ప్రైవేటు కాదని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అభివృద్ధి చేస్తున్నారు కదా అని వైసీపీ ఎంపీలను ప్రశ్నించింది. ఇందుకు ఒక వైసీపీ ఎంపీ అవునని సమాధానం చెప్పడంతో ఆమె మరి మీరు ప్రజల్లోకి వాటిని ప్రైవేట్ అని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. ఇంతలోనే మరో ఎంపీ పీపీపీ అంటే ప్రైవేట్ కూడా ఉంటుంది కదా మేడం అని ఒక ఎంపీ అన్న సమయంలో నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకుని మీరు ప్రజలను తప్పుదోవ పట్టించినట్లు నన్ను తప్పుదోవ పట్టించొద్దని చెప్పడంతో వైసీపీ ఎంపీలు కంగుతిన్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబుకు నేరుగా నిర్మలా సీతారామన్ చెప్పారని కూడా సాక్షాత్తు సీఎం వివరించారు. పీపీపీ మోడ్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అభివృద్ధి చేయడం వలన ఇవి ప్రభుత్వ యాజమాన్యంలో నడవడంతో పాటు నిబంధనలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతుందని తెలిపారు. గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసి, దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేసాం. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారు ఏ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కోటి సంతకాలు సేకరించామని గురువారం వాటిని గవర్నర్ కు ఇస్తామని చెప్పిన వైసీపీ నేతలు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు. అంతేనా, ఢిల్లీ పరిణామాలపై కూడా వైసీపీ నేతలు నోరు మెదపడం లేదు.